నడిచే ప్రతి అడుగు, నా హృదయం కొత్త రాగం పడుగు. నీ నవ్వు పడితే ఉదయం వెలుగు, నా లోకమే మారిందే ఒక్కసారిగా. సిద్ధు, నీకెప్పుడు జాబ్ వస్తుందా అని నీకంటే ఎక్కువగా నేనే వెయిట్ చేస్తున్నా. మన ఫ్రెండ్షిప్ కాస్త లవ్గా మారింది. మనం ఒకరినొకరం యాక్సెప్ట్ చేసుకున్నాం. కానీ నన్ను నీకంటే ఎక్కువగా లవ్ చేసే నా పేరెంట్స్ మన లవ్ యాక్సెప్ట్ చేయడం కష్టం. నేను వాళ్ళని కన్విన్స్ చేయాలంటే వాళ్ళ ముందు నీ పొజిషన్ హైలో ఉండాలి. ఏమంటావు? నేను ట్రై చేస్తున్నా స్వీటీ. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ ట్రయల్స్లోనే నా జీవితం మొత్తం అయిపోతుందా అని. ప్రతి ప్రయత్నంలోనూ ఈ డిసప్పాయింట్నెస్ నాకు కామన్ అయిపోయింది. పడితే ఉదయం వెలుగు, నా లోకమే మారిందే. హే, నువ్వు అలా అనుకోకు. ఏదో రోజు నీకు జాబ్ వస్తుంది, అది నాకు చెప్తావు. థ్యాంక్ యూ స్వీటీ. నేను అలసిపోయిన ప్రతిసారి నీ మాటలతో నాకు మోరల్ సపోర్ట్ ఇస్తావు. కూల్, రిలాక్స్. పద వెళ్దాం. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా తెలుసా? అమ్మాయిల వెనకాల తిరగడం మానేసి నాలాగా సింగిల్గా సోలోగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. అప్పుడే హ్యాపీగా ఉంటావు. సరే, ఓకే, బ్రేకప్ అయిపోయినాక కలుద్దాం. అనవసరంగా చెప్పాను దీనికి. అది వదిలేసాక నీకు తెలుస్తుందిరా నీకు. రే, వాడు చాలా మంచోడు. అయినా వాడు జాబ్లెస్ వాడు. వాడెలా నచ్చాడు నీకు? వేస్ట్ నువ్వు. చెప్పాను కదరా, వాడు చాలా మంచోడు. ఆహా, ఏదో ఒక రోజు వాడికి జాబ్ వస్తుంది. సరే, నీ ఇష్టం. అరే హర్ష, ఆగరా. వాడిని వదిలేసేటప్పుడు చెప్పు, బ్రేకప్ పార్టీ చేసుకుందాం. పడుతుంది నీ పక్కన నడిచే క్షణం నా జీవితానికే అర్థం చెబుతుంది. నీ మాటలో మెలోడీ ఉంది, నీ చూపులో మాయా ఉంది. నేను చెప్పని ప్రేమని నా నిశ్శబ్దం బయట పెడుతుంది. స్వీటీ, నీతో నడిచే ప్రతి అడుగు, నా హృదయం కొత్త రాగం పడుగు. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. నా పేరు సిద్ధు సార్. ఎవరమ్మా నువ్వు? నేను మిమ్మల్ని ఆఫీస్ దగ్గర చాలాసార్లు కలవడానికి ట్రై చేశాను సార్, కానీ కుదరలేదు సార్. నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను సార్. ఆన్లైన్ సైట్లో కూడా మీ కంపెనీలో అప్లై చేశాను సార్. మీ కంపెనీలో ఏదైనా వేకెన్సీ ఉంటే చెప్పండి సార్, నేను రెడీగా ఉన్నాను. ప్లీజ్ సార్, కొంచెం చూడండి సార్. చూడమ్మా, నేను కంపెనీ CEO కాదు, జస్ట్ మేనేజర్ అంతే. నువ్వు వచ్చి కంపెనీలో కలిసినా ఇక్కడ రోడ్డు మీద కలిసినా నీకు జాబ్ ఇవ్వాలంటే కొంత ప్రాసెస్ ఉంటుంది. నా సర్టిఫికేట్స్ ఏం ఫేక్ కాదు సార్. నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి కూడా వస్తాను. ఆహాహా, అమ్మాయికిలా ఉన్నావు. ప్రాసెస్ అంటే అలా కాదు. నేను నీకు జాబ్ ఇవ్వాలంటే నేను నిన్ను రికమెండ్ చేయాలి. నేను నీకు రికమెండ్ చేయాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. ఒక్క 1 lakh సర్దుకో, నేను నీకు రికమెండ్ చేస్తాను. నువ్వు హ్యాపీ, నేను కూడా హ్యాపీ. ఏమంటావు? 1 lakh? 1 lakh రూపీస్ ఓన్లీ. అలా కాదు సార్. ఆ 1 lakh ఉంటే నేనే ఏదో ఒక చిన్న బిజినెస్ చేసుకునేవాడిని కదా సార్. ఆహాహా, 1 lakhతో బిజినెస్ చేస్తావా? ఏం బిజినెస్ చేస్తావు? బజ్జీల బండి వేస్తావా? చూడు, నువ్వు నన్ను పర్సనల్గా కలిసావు,
అందుకే నీకు నేను చెప్పాను, నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకు వద్దంటే చెప్పు, ఆ జాబ్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. నా 1 lakh నాకు వస్తుంది. ఏమంటావు? అలా కాదు సార్, ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. హే ఆగు. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే అలాగా కాదు, ఇలాగా కాదు, ఎలాగా కాదు. నీ పరిస్థితి నాకు అనవసరం. నువ్విచ్చే డబ్బు మాత్రమే నాకు అవసరం. నేను అడిగిన డబ్బు నువ్వు ఇవ్వలేవు. నీకు కావాల్సిన జాబ్ నేను ఇవ్వను. ఇంకెందుకు టైం వేస్ట్, వెళ్ళు. మనీలెస్ ఫెలోస్ అందరూ నాకే తగులుతారు. సిద్ధు, మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. నాకు పెళ్ళి ఇష్టం లేదంటుంటే అవుట్ ఆఫ్ కంట్రీలో జాబ్ చేయమంటున్నారు. నాకు ఎందుకో అనిపిస్తుంది నీతో లవ్లో ఉన్నట్టు వాళ్ళకి తెలిసిపోయిందేమో అనుకుంటున్నాను. నేను వాళ్ళని కన్విన్స్ చేద్దాం అనుకుంటే నీ సైడ్ జాబ్లెస్ అని తెలిస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. నాకు నువ్వెంత ముఖ్యమో నా పేరెంట్స్ కూడా అంతే ముఖ్యం. ఏదో ఒకటి చేసి జాబ్ తెచ్చుకో సిద్ధు, ప్లీజ్. నువ్వు కాల్ చేసిన ప్రతిసారి ఐఎమ్ ఓకే అని చెప్తున్నా, బట్ ఐఎమ్ నాట్ ఓకే సిద్ధు. మన ప్రేమకు ముందు అద్దంలో నన్ను నేను చూసుకుంటే ఆనందంగా కనిపించేదాన్ని, కానీ ఇప్పుడు నాకు నేను ఒక అబద్ధంలా కనిపిస్తున్నాను సిద్ధు. ప్లీజ్ సిద్ధు, నా సైడ్ నుంచి అర్థం చేసుకో. అలా కాదు స్వీటీ. నువ్వు చెప్పే ప్రతి మాట నా చెవి దాకా వెళ్తుంది కానీ నా మనసు దాకా వెళ్ళట్లేదు. సిచ్యువేషన్ అలా ఉంది సిద్ధు, ట్రై టు అండర్స్టాండ్ మీ. బాయ్ సిద్ధు. అడుగులేమో అలసిపోయే, దారులన్నీ మూసుకుపోయే, కలలేమో కాలిపోయే, కన్నీళ్ళు మిగిలిపోయే. అరే సిద్ధు, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, ఈ రోజుల్లో జాబ్ ట్రయల్స్ ఇవన్నీ అనవసరం రా. ఈ రోజుల్లో డబ్బు ఎలా సంపాదించామన్నది ముఖ్యం కాదు, సంపాదించామా లేదా అన్నది ముఖ్యం. అవునరా, కానీ నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను 1 year నుంచి గంజాయి ఉండడం మొదలెట్టా, ఇప్పుడు బాగా సంపాదించా. నాకు అది సరిపోలే, అందుకే ఇప్పుడు స్టూడెంట్స్కి డ్రగ్స్ సప్లై చేసే గ్యాంగ్లో కలిసా. దాని ఇన్కమ్ ఎంత వస్తుందో తెలుసా? నీకు షార్ట్ కట్లో చెప్పాలంటే నీ 1 year ప్యాకేజ్, ఆ 1 month ఇన్కమ్. కానీ నువ్వు ఇలా నిరుద్యోగిలా ఉండిపోయావు. కలుస్తావా నాతో? లేదురా. ఏ అలా కాదురా, నేను స్టూడెంట్గా ఉండి జాబ్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నానో నాకు తెలుసు. ఈ రోజు కాకపోతే రేపైనా నాకు జాబ్ వస్తుంది. కానీ మనం అమ్మే ఈ డ్రగ్స్ వల్ల ప్రాణాలే పోతాయిరా. పొరపాటున మనం పోలీసులకు దొరికితే మన లైఫ్ మొత్తం వేస్ట్ అవుతుంది. నాకు బతకడానికి మార్గం కావాలిరా, సమాజాన్ని పాడు చేసి ఎదగడానికి కాదు. బాయ్రా. రే, నువ్వు ఎన్ని చెప్పినా రేపు పొద్దున్న జాబ్ రాలేదనుకో, సూసైడ్ చేసుకోవడం గ్యారంటీ, గుర్తించుకో. కన్నీళ్ళు మిగిలిపోయే, ఉద్యోగం రాలేదని లోకం నన్ను వెక్కిరించే, ప్రాణమన్న ప్రేమే మార్తాంతరంగా వీడిపోయే, నే నడిచే ఈ దారిలో నీడ కూడా తోడు రాదే. డిగ్రీ చేత పట్టుకున్న బ్రతుకు భారమైందే, అర్హత ఉన్నా సరే అవకాశమే దూరమైందే, ఏం చేస్తున్నావన్న ప్రశ్న ఇటలాగా గుచ్చుతుంటే. స్వీటీ. సిద్ధు, జాబ్ వచ్చిందా? అదే ట్రై చేస్తున్నా, ఈసారి వర్కౌట్ అవుతుంది. అది వర్కౌట్ అవ్వదు, నువ్వు ట్రై చేయకు. అదేంటి స్వీటీ అలా అంటావు? నేను ఇలానే అంటా, నువ్వు జాబ్ ట్రై చేసినా అది అనవసరం.
లైఫ్లో లక్ ఉంటేనే చేసేవి వర్కౌట్ అవుతాయి. హ్మ్, నువ్వు లక్లెస్ ఫెలో. ఎంత ట్రై చేసినా వేస్ట్. నీలా జాబ్లెస్ వాడు నాకు వేస్ట్. స్వీటీ, నేను డల్ అయిన ప్రతిసారి నువ్వే నీ మాటలతో నాకు బూస్టింగ్ ఇచ్చేదానివి. అలాంటిది ఇప్పుడు నువ్వే ఇలా అంటే ఎలా స్వీటీ? ఇక నువ్వేం చెప్పినా కానీ వినే సిచ్యువేషన్లో నేను లేను. అలా కాదు స్వీటీ, నేను చెప్పేది ఒకసారి విను. నీ లైఫ్లో కొన్ని రోజులు నేను లేననుకో, ఇదంతా కళ అనుకొని మర్చిపో. గుడ్ బై. స్వీటీ, కష్టాల్లో ఉంటావనుకున్నా నువ్వే కష్టమై మిగిలావే. కడవరకు తోడుంటావని నమ్మా కన్నీళ్లను వదిలి వెళ్ళావే. డబ్బు లేని ప్రేమాని లోకం అసహయించుకుంది. విలువలేని బ్రతుకు అని సమాజం వెలివేసింది. గమ్యం హలో అమ్మా, ఇంకా జాబ్ రాలేదమ్మా, ట్రై చేస్తున్నా. కొంతమంది ఏమో డబ్బు డిమాండ్ చేస్తున్నారు, ఇంకొంతమంది నన్ను రాంగ్ వేలోకి లాగుదామని చూస్తున్నారమ్మా. నా ప్రయత్నంలో తప్పు ఉందా, లేదా ఈ సమాజమే ఇలా ఉందా? నాకు అర్థం కావట్లేదమ్మా. నాకు ఎన్ని అప్పులు ఉన్నాయో నాకు తెలుసమ్మా. అందులో సగం నా గురించే చేసావని కూడా తెలుసు. ఖచ్చితంగా ఒకరోజు అవన్నీ తీరుస్తానమ్మా. నాకు కొంచెం టైం ఇవ్వమ్మా. సరే అమ్మా. డిగ్రీ చేత పట్టుకున్న బ్రతుకు భారమైందే. అర్హత ఉన్నా సరే అవకాశమే దూరమైందే. ఏం చేస్తున్నావన్న ప్రశ్న ఈటలాగా గుచ్చుతుంటే, కన్నవారి కళ్ళల్లో ఆశ నన్ను నిలదీస్తుంటే, ఓటమికి చిరునామే నేనా, ఈ విధికి బదలే నేనా. ఆ తర్వాత సిద్ధు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. ఆ టైంలోనే మనం అంటే అభిమానమో మమకారమో భయమో ఉప్పు కారమో తెలియదు కానీ నాకు కాల్ చేశాడు. మనకు ఫోన్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా. ఏంటి ఇటు ఫోన్ చేస్తున్నాడు? హలో శేఖర్. ఎరా సిద్ధు, జాబ్ వచ్చిందా? లేదురా, ఇంకా ప్రయత్నం నా వల్ల కాదు. సూసైడ్ చేసుకుందామని వచ్చాను. అవునా? సరే, ఆల్ ది బెస్ట్ రా. చచ్చిపో, భూమికి పట్టిన భారం సగం వదులుద్ది. అదేంట్రా అలా అంటావు? నువ్వు సూసైడ్ చేసుకో. అరే అరే ఆగరా. ఏంట్రా? నన్ను ఏం చేయమంటావురా? రేయ్, చేద్దామని నువ్వు అనుకున్నప్పుడు అడగాలి. ఒకసారి లొకేషన్కి వెళ్ళాక చావాలి, మధ్యలో సజెషన్ తీసుకోకూడదు. బ్రతకడం నా వల్ల కావట్లేదు. అందుకే చచ్చిపో. ఇలా బతకడం నా వల్ల కాదు. అందుకేరా, టైం వేస్ట్ చేయకు, త్వరగా కానీ. దినం భోజనాల్లో మటన్ పెట్టమని చెప్పు. ఇంతకీ నువ్వు చావడానికి వెళ్ళిన ప్లేస్ ఏదో చెప్తావా? ట్యాంక్ బండ్ దగ్గరే ఉన్నాను రా. ట్యాంక్ బండా? ఆ మురికి నీళ్ళు దూకి ఎలా చేస్తావురా బాబు? అసలే ఆ ట్యాంక్ బండ్ శివన్న తెలిసిందనుకో పొరపాటుని కాపాడేస్తాడు. ఆ విషయం పోలీసులు తెలిసిందంటే తర్వాత నీకు ఉంటుందిరా. అవునా? అవును. బతికి ఏం సాధించలేనప్పుడు చావడమే బెటర్ కదరా. సరేరా, ఒకవేళ ఆ మురికి నీళ్ళు దూకినా నువ్వు చావకపోతే నువ్వేం చేస్తావు? వెళ్ళి రైలు ట్రాక్ మీద పడతాను. ఒకవేళ అయినా సరే నువ్వు బతికిపోతే? ఇక్కడ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి, అయితే వెళ్ళి వాటి మధ్యలో నిలబడతాను. నిలబడితే? అలాగైనా కానీ చేస్తాను. సూపర్. ఒకవేళ యాక్సిడెంట్ అయినా సరే నువ్వు చావకపోతే? అబ్బా, అబ్బా దెబ్బ కాదు, అడిగిందని చెప్పరా. పాయిజన్ తీసుకొని చేస్తాను, కానీ ఎలాగో ఒకలాగా చేస్తాను. అరే పిచ్చోడా, చావడానికి ఇన్ని మార్గాలు ఎత్తుక్కున్నా నీకు బ్రతకడానికి ఒక్క మార్గం కూడా దొరకలేదా? నీకెందుకు దొరకలేదో తెలుసా? నువ్వు నీకు ఇష్టమైన జీవితం గడపాలనుకున్నావు, నువ్వు రిలాక్సేషన్గా బతకాలనుకున్నావు. బట్ అది కాదు. ఈ సొసైటీలో మనం బ్రతకాలంటే ఈ సొసైటీని బట్టి మనం మూవ్ ఆన్ అవ్వాలరా. మనం అనుకున్నంత ఈజీగా ఉండదురా లైఫ్ అంటే. పాయిజన్ తాగడం, యాక్సిడెంట్లో చావడం కాదురా లైఫ్ అంటే. నువ్వు చెప్పింది కరెక్టేరా. బ్రతికి ఏమీ సాధించలేనప్పుడు చచ్చిపోవడమే బెస్ట్. కానీ చచ్చి కూడా ఏమీ సాధించలేనప్పుడు బ్రతికి ప్రయత్నించడమే బెస్ట్. ఆవేశం కాదు, ఆలోచన ముఖ్యం.
అరే ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అవుతావురా. అర్థం చేసుకుంటే బాగుపడతావు. ఇంటికి పో, లేదంటే ఆ నీళ్ళు దూకి పైకి పో. ఏదో ఒకటి త్వరగా డెసిషన్ తీసుకో. చేస్తాడు నీ ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది. ఆ టైంలో వాడిని తిట్టడం నా ఉద్దేశం కాదు, కానీ వాడిని మార్చడానికి ఎంతకంటే మోటివేషనల్ స్పీచ్ ఇవ్వలేను. ఆ టైంలో వచ్చిన ఒక కాల్ వాడి జీవితంలో చాలా మార్పు తీసుకొచ్చింది. చెప్పు శివ. అరే సిద్ధు, నీకు గుడ్ న్యూస్ రా. ముందు న్యూస్ ఏంటో చెప్పు. చెప్తాను ఆగరా. అది గుడ్డో బ్యాడో నేను చెప్తా. మొన్న లాస్ట్ టైం మనం జాబ్ అప్లై చేస్తాం కదరా, దాంట్లో మనం సెలెక్ట్ అయ్యాం. ఏం జాబ్ రా అది? ఐటెక్స్ కంపెనీ రా. ఆ జాబ్ కోసం మనం 2 months ట్రై చేసాం. అరే నువ్వు జోక్ చేయకురా. నేనెందుకు జోక్ చేస్తాను రా? అది వినేంత ఖాళీగా నేను లేను. అవునా? అంత బిజీగా ఎక్కడికి వెళ్తున్నావురా? పైకి వెళ్తున్నానులే. వావ్, సరేరా, ఆల్ ద బెస్ట్ రా. ఆ కంపెనీ నుంచి వచ్చిన మెసేజ్ నీకు పంపించాను చూడు. సరే చూస్తున్నా. కానీ ఒక్క మెరుపు మెరిసింది, నీ తను మార్చేసింది. ఫోనులోన మోగింది నీ విజయపు సింబు సందేశం. ఇంకా ఆగుతుందా నీ ఉత్సాహం? ఆకాశమే నీ హద్దురాలు పెరుగని ఆశయం. ప్లేట్ ఇడ్లీ దానం చేసి 10 సెల్ఫీలు దిగే రోజులు ఇవి. ఇక నీకు నచ్చినట్టు సమాజం ఉండదు. సమాజంతో ఏకమై నువ్వు ముందుకెళ్తూ ఉండాలి. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మనం పుట్టాక కాదు, మనం పుట్టక ముందు నుంచే ఉంది. అది మారాలంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. జాబ్ లేదని, నాకు రాలేదని సూసైడ్ చేసుకోవడం ఎందుకు అని యూత్ ఆలోచించట్లేదు. ఉద్యోగాలు లేవని, చదువుకున్న దానికి విలువ లేదని ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని గవర్నమెంట్ కూడా పట్టించుకోదు. అక్షరం ముక్క రాకుండా రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులు ఎంతో మంది ఉన్నారు. డిగ్రీ కంప్లీట్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ గా ఉన్న స్టూడెంట్స్ ఇంకా ఎంతో మంది ఉన్నారు. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే, మెరిట్ ఉన్న స్టూడెంట్ కి జాబ్ రావాలన్నా ఈ అన్ఎడ్యుకేటెడ్ వాడు సంతకం పెట్టాలి. ఈ సొసైటీ మారదు, ఇక్కడ నేను బ్రతకలేను అని ప్రాణం తీసుకునే దానికంటే మనందరం ఒకటవుదాం. ఈ సొసైటీలో ఉన్న అవినీతిని కడిగేద్దాం, అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా చేద్దామని యూత్ అంతా ఒక డెసిషన్ తీసుకుంటే ఆ రోజే ఇండియా ఈజ్ నెంబర్ 1 కంట్రీ. గుంజి 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 గుత్త పగలదే.